తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ 2026 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి, మనకు నోటిఫికేషన్ రాగానే ఇంపార్టెంట్ డేట్స్ ఏందని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్ కూడా టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ సెట్ 2026 సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరి. సో ఆన్లైన్ అప్లికేషన్ లోపల మిస్టేక్స్ అయితే ఎడిట్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి కదా అంటే, మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 15th మే 2026 రోజు ఉంటుంది. ఓకేనా, 15th మే 2026 రోజు మనకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, 15th మే 2026 రోజు. సో మనకు ప్రీవియస్‌గా 13th మే అన్నారు. సో ఆ 13th మే రోజు మనకు పాలిటెక్నిక్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉండే. సో దట్స్ వై మనకు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేసి 15th మే 2026 రోజు కండక్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. దానికి సంబంధించి నేను ఇన్‌స్టాగ్రామ్ లోపల ఒక రీల్ చేసిన. అండ్ దాంతో పాటుగా మన యూట్యూబ్ లోపల కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసిన అన్నట్టు. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ లోపల, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే, ఓకేనా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే మనం ఎట్లా చేసుకోవాలి, ఎడిట్ ఎట్లా చేయాలి అనే విషయానికి వస్తే అఫీషియల్ పోర్టల్కి రాలి. ఆర్జేసీ సెట్ 2026 అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మనకి rjcet.telangana.gov.in అని చెప్పి ఉంటుంది. అఫీషియల్ పోర్టల్ లింక్ నేను ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు ఫస్టే. ఓకేనా. సో ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫామ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫామ్స్ అనే ఆప్షన్ లోపల మనకు లాస్ట్‌కి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. సో ఫామ్స్ అనే ఆప్షన్ లోపల మనకు కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో అదేంది కదా అంటే రిజిస్ట్రేషన్ ఎడిట్ అని చెప్పి. సో ఈ రిజిస్ట్రేషన్ ఎడిట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఇందులోపల మనం ఏమేం డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది కదా అంటే, మన మొబైల్ నెంబర్ ఇయ్యాల్సి ఉంటది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటది. మనం మొబైల్ నెంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, గెట్ డీటెయిల్స్ అనుడుతోటే మన డీటెయిల్స్ అన్నీ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో ఆ డీటెయిల్స్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ మిస్టేక్ అనిపిస్తాయో ఆ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు మన పర్సనల్ డీటెయిల్స్ చూపెడతది. ఓకేనా. సో క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఓకేనా, క్యాండిడేట్ సర్‌నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, ఓకేనా. సో ఫాదర్ సర్‌నేము, మదర్ సర్‌నేము, జెండరు, మొబైల్ నంబరు అని చెప్పి మనకు మన డీటెయిల్స్ అన్నీ చూపెట్టడం అయితే జరుగుతది. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ తర్వాత సోషల్ కేటగిరీ డీటెయిల్స్ చూపెడతదన్నట్టు. రిలీజియన్ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, సబ్ క్యాస్ట్ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అని చెప్పి. సో మనకు మన కేటగిరీ డీటెయిల్స్ చూపెడతది. ఆధార్ కార్డ్ నంబరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడెంటిటీ డీటెయిల్స్ లోపల డేట్ ఆఫ్ బర్త్‌ను, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దెన్ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ లోపల ఒకవేళ నువ్వు ఆర్ఫన్ ఎస్ అని ఇస్తే ఎస్ అని చూపెడతది. నో అని ఇస్తే నో అని చూపెడతా అన్నట్టు ఈ డీటెయిల్స్ కూడా చూపెడతది. ఇందులోపల మిస్టేక్ చేసినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఇన్‌కమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిషనల్‌గా మనకు ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ కావచ్చు, మీ ఏరియా ఏంటిది అని చెప్పి కావచ్చు. అండ్ దాని తర్వాత మన సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎంత ఉంటది అని చెప్పి కావచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు చూపెడతది. అడ్రస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా సో మన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కూడా చూపెట్టడం అయితే జరుగుతది. సో వీటన్నిటిని మనం ఎడిట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ లోపల ఇచ్చిన మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేది ఎడిట్ అయితాయి. ఓకేనా. సో ఎడిట్ చేయడానికి ట్రై చేయరి. సో మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సో మిస్టేక్ ఉంటే మాత్రం ఆ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకోరి. ఈ డీటెయిల్స్‌ని మనం ఎందుకు ఎడిట్ చేసుకోవాలి మరి అనంటే, ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఉన్న డీటెయిల్సే. ఓకేనా. మీరు ఆన్లైన్ లోపల ఏవైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఉన్న డీటెయిల్సే మనకు హాల్ టికెట్ లోపల వస్తాయన్నట్టు. ఓకేనా. హాల్ టికెట్ లోపల రావడం అయితే జరుగుతది. అండ్ దాని తర్వాత సో మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారన్నట్టు వాళ్ళు. ఆ ఓఎంఆర్ షీట్ లోపల కూడా అవే డీటెయిల్స్ వస్తాయి. తర్వాత జాయిన్ అయినప్పుడు అలాట్‌మెంట్ ఆర్డరు,
ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ గాని, జాయినింగ్ లెటర్ ఏదైతే ఉంటో ఆ జాయినింగ్ లెటర్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల గూడా అవే డీటెయిల్స్ వస్తాయన్నట్టు. కాబట్టి ఏందంటే ఎడిట్ చేసుకుంటే ఏమైతది కదా అంటే మీకు తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే కాదు ఫర్దర్‌గా. ఓకేనా. సో, మనం ఏవైతే స్కూలింగ్ డీటెయిల్స్ ఇచ్చినామో ఆ స్కూలింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు చూపెడతది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయిర్రి. ఓకేనా. దెన్ దాని తర్వాత డూ యూ వాంట్ టు చేంజ్ ద వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు ఎడిట్ ఆప్షన్ లోపల వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేద్దాం అనుకుంటే యెస్ అని చెప్పి అనుర్రి. యెస్ అని చెప్పి ప్రివ్యూ కొట్టుర్రి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపెడతది. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉంటే సబ్మిట్ కొట్టుర్రి. అండ్ నెక్స్ట్ ఒకవేళ వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా అని చెప్పి చూడుర్రి. ఓకేనా. నేను ఈ ఎడిట్ ఆప్షన్ మాత్రమే చూసినా. వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితున్నాయా లేదా అని చెప్పి చూడలేదు. వెబ్ ఆప్షన్ లోపల కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటదా లేదా అనేది సో, ఇంక నేను అబ్జర్వ్ చేయలే అన్నట్టు. ఒకవేళ ఎవరైనా వెబ్ ఆప్షన్‌లు కూడా ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నోళ్ళు సో, నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి ఉంటది. మెసేజ్ పెట్టుర్రి. ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి అవి చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకేనా. అండ్ దాంతో పాటుగా సో, మనకు ఒకవేళ ఎవరైనా మనోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఎడిట్ చేసుకున్న, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన, వెబ్ ఆప్షన్‌లు డిలీట్ చేసిన, యాడ్ చేసినా ఒకసారి నాకు చెప్పుర్రి. బ్రో ఇట్లా మేము ఈ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ లోపల మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకున్నాము. అండ్ దాంతో పాటు వెబ్ ఆప్షన్‌లు కూడా చేంజ్ అయితున్నాయి బ్రో అని చెప్పి నాకు మెసేజ్ గాని, ఇక్కడ కామెంట్ గాని పెట్టుర్రి. నాకు క్లారిటీ వస్తదన్నట్టు. ఎడిట్ అయితున్నాయా? అయితలేవా అని చెప్పి. ఓకేనా. సో, ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సింపుల్ ఏం లేదు. అఫీషియల్ పోర్టల్‌కి రాళ్ళి. కింద మనకి సో, డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. ఫార్మ్స్ లోపల రిజిస్ట్రేషన్ ఎడిట్ అని చెప్పి ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ఎడిట్‌లోకొచ్చి సో, మీ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో, ఏ అప్డేట్స్ వచ్చినా మనం సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి సో, మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఈ హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ గురించి కావచ్చు, ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.